కొబ్బరికాయ కొట్టను. భగవంతుడా ఈ ప్రాణిని నువ్వే కాపాడు. మేడం ఎక్కడికి రండి మేడం, నాకేం కావాలనో అయినా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఆయన ఏమన్నా మీ మ్యాన్ మామ? దేవుడా ఐస్ క్రీమ్ కావాలి. రాలేదే, మేము సెలెక్టివ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే తింటాం. What a vision. What a thought. నమస్తే అండి, వెల్కమ్ టు ది వాకింగ్ లో టాకింగ్. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము. సంకల్పం ఆ దేవుడికి ఎలా చెప్పుకోవాలి? ఈ మేడం గారు ఎప్పుడు చూసినా అంటారు కదా కాల్లో, సంకల్పం చెప్పుకోండి, మీ సంకల్పం చెప్పుకోండి. అసలు సంకల్పం అంటే ఏంటి, ఎందుకు చెప్పాలి ఆ దేవుడికి? ఆయనకి తెలీదా మన లోపల ఏముందని? అట్లా తెలుసుకొని ఆయనే ఇవ్వచ్చు కదా, మనం ఎందుకు చెప్పుకోవాలి? మరి ఫారెన్ వాళ్ళు పెద్ద పెద్ద కార్లో అంతా తిరుగుతూ ఉంటారు, లేదా కొంతమంది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు పెద్ద కార్లు పెద్ద ఇంట్లో ఉంటారు, సంకల్పమే చెప్పుకోరు. అయినా ఈ మేడం ఏందో సంకల్పం చెప్పుకోండి అంటారు. సరే చూద్దామండి ఈ సంకల్పంతో ఏమేం చేయొచ్చు. అసలు సంకల్పం చెప్పాలా, చెప్పాల్సిన పని లేదా? ఓవర్ టు యూ మేడం గారు. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. మంచి ప్రశ్న అడిగారు, కానీ ప్రశ్నని ఒకటొకటిగా అడగండి. అన్నీ ఒకేసారి చెప్తే కష్టమైపోదు వినే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి కూడా. టాస్ వేసుకుంటా మేడం, ఏ క్వశ్చన్ ఎప్పుడు అడగాలనో అని. మీరు భలే క్రికెట్ ఆడతారు అనుకుంటాను సార్. లేదు, ఎప్పుడు టాస్ 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 అంటుంటారు. ఇలానేనా మీరు డెసిషన్ తీసుకునేది? అంతే కదా మేడం. ఓ, అందుకే మీకు సంకల్పం విలువ తెలియలేదు అనుకుంటా. వరల్డ్ కప్ టాస్ పైన డిసైడ్ అయింది. కరెక్ట్. అలానే ఎప్పుడు ఆప్షన్స్లోనే ఉంటూ ఉండండి, మీ జీవితం కూడా ఆప్షన్ లాగే వెళ్తుంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేది అందుకే కదా మేడం స్కూల్స్ లో. ఇదేమన్నా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్సా మార్కులు ఇవ్వడానికి? అంతే కదా మేడం. అంతేనా? అయితే మీ లైఫ్ కూడా అలానే వెళ్తుంది. మీలాగానే చాలా మంది ఆప్షన్స్ ఉంటుంది కదా అని నిజమైన మార్గాన్ని వదిలేస్తున్నారు. సరే టాపిక్ వద్దాం మేడం. రండి సార్, చెప్పండి సంకల్పం గురించి. ఇప్పుడు నాకు సంకల్పం చెప్పాలని లేదు, ఆ దేవుడికే తెలుస్తుంది. ఏం తెలుస్తుందా దేవుడికి? నాకేం కావాలనో అయినా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఆయన ఏమన్నా మీ మేనమామ? దేవుడు అయితే తెలుసుకోవాలి. ఎలా? మీకు ఆకలి వేసిందనేసి మీ అమ్మకే తెలీదు, మీ మైండ్లో ఏముందో మీ భార్యకు కూడా తెలీదు, మీరు ఏం ఆలోచిస్తున్నారో అసలు మీకే తెలీదు. మరి ఆ భగవంతుడికి మీ మనసులో ఏముందో తెలుసుకొని వరాలుగా ఇచ్చేస్తూ ఉండాలా? తెలుసుకోవాలి మేడం. ఎలాగండి? దేవుడు అయితే మిమ్మల్ని పుట్టించింది ఆయన, అక్కడితో ఆయన పని అయిపోయింది. మీకు ఏమైనా కావాలంటే అడిగితే ఇస్తారు. సరే మీరు చెప్పండి ఎలా అడగాలో. ఒకవేళ గర్భంగా ఉన్నప్పుడు మీ తల్లి మీకు ఏం కావాలో అడగకుండానే ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అనేసి మొత్తం స్వీకరిస్తారు కదా, అదే ఒకసారి బయటపడిపోయిన తర్వాత, ఒకసారి డెలివరీ అయిన తర్వాత తనకి మీకు ఏది ఇష్టమో తెలుసుకొని ఇవ్వాలనిపిస్తుందే కానీ అన్నీ తెచ్చిచ్చేస్తే మీరు కూడా ఏమంటారు? అమ్మా నీకు తెలీదా నాకు ఏది ఇష్టమో, నా ఇష్టాలు నాకు వదలవా, ఎప్పుడు నువ్వు చెప్పినట్లే వినాలా, ఇప్పుడు కూడా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న అంటారు. అలానే తల్లి తన బిడ్డను ప్రసవించిన తరువాత తల్లి కూడా తనకేం కావాలో తెలుసుకొని ఇవ్వడం మంచి పద్ధతి. అలానే మీరు కూడా మీకేం కావాలో మీరు భగవంతునికి చెప్పారు అంటే అది మీకు రిటర్న్ లో ఇస్తారు. న్యాయమైనదైతే మీకు రిటర్న్ లో ఇస్తారు. ఆగండి, దేవుడా ఐస్ క్రీమ్ కావాలి. రాలేదే, ఎలాగండి? ఎలా వస్తాయండి ఇలాంటి క్వశ్చన్స్ మీకు? భగవంతుడా ఈ ప్రాణిని నువ్వే కాపాడు. సంకల్పం చేశాను మేడం, రాలేదు, వెతుక్కుంటున్నాను, ఆకు కూడా పడ్డం లేదు. సమాధానం చెప్పాలని లేదండి. ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మీకే వస్తాయా? ఎందుకలా? అదంతే మేడం, వేరే లెవెల్. మేము మాయని కోరుకుంటారేంటండి మీరు? లేదండి, మాయ ఐస్ క్రీమ్ కోరుకోవడం మాయనా? ఐస్ క్రీమ్ హెల్త్ కి మంచిదా అండి? ఎట్టేసాడండి ఆ భగవంతుడైనా మాత్రం చల్లగా ఉంటది. చల్లగా ఉండడానికి అదేమన్నా హెల్త్ కి మంచి చేస్తే చెప్పండి. దాంట్లో ఉండే కెమికల్స్ తో మీకే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతుందని తెలిసిన తర్వాత తల్లి ఇస్తుందా బిడ్డకి? అలానే భగవంతుడు కూడా ఇవ్వడు. సరే మేడం, కంటిన్యూ చేయండి. అలానే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారండి మీ సారు. ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఏమీ చెప్పరు కదా, వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేసి కదా. వాళ్ళు కూడా చేతుల్ని ఇలా పెట్టుకొని, ఓ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్ అనేసి అంటారుగా. అంటారు. అదే కదండి సంకల్పం అంటే. మరి మీకేం కావాలో మీకు చెప్పడం కదా. మీరు ఏదన్నా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో, మీ ప్రైమరీ స్కిల్స్ అడుగుతారు. మీ ప్రైమరీ స్కిల్స్ చెప్తే ఆ ప్రైమరీ స్కిల్స్ కి సరిపోయే ఉద్యోగం మీకు ఇస్తారు. అది కాకుండా పోయినా ఇంటర్వ్యూ అటెండ్ అయినా నాకు ఉద్యోగం వచ్చింది, సరిపోయింది, దేనిపైన వర్క్ చేస్తారు?
ఆలోచన లేకుండా ఏం వర్క్ చేస్తారు? ఏం లేదు మేడం, దానిపైన ఏం అడగడం లేదు. ఈ మధ్య చాట్ జీపీటీని అడుగుతున్నారు. అది మన మేనత్త అయిపోయిందండి అందరికి మరి కొత్తగా. పేర్లేని తల్లి మేనత్త. నుంచి తండ్రికి వచ్చారు. గూగుల్ తల్లి పోయింది, తండ్రి వచ్చారు. చాట్ జీపీటీ తండ్రి కాదండి, మేనత్త. కాబట్టి మీకు ఏం కావాలో ఆ విషయాన్ని విశ్వానికి తెలియపరచండి. ఇప్పుడు ఉద్యోగం కావాలి అంటారు, దేనికో ఒక పూజ చేస్తూ ఉంటారు. దేనికోసం చేస్తారు? సంకల్పం చెప్పకుండా ఉద్యోగ సిద్ధ్యర్థం, వ్యాపార అభివృద్ధ్యర్థం, గృహ ప్రవేశార్థం, సకల సౌభాగ్యార్థం, ఇలా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే దాన్ని అనుసరించి మీరు పూజ చేసే ఫలితం కూడా దానికి చేకూరుతుంది. అప్పుడు మీ కోరిక న్యాయమైనదైతే అది నెరవేరుతుంది. దాన్ని సంకల్పం అంటారు. మరి డబ్బు ఉండే వాళ్ళకి ఎలా మేడం? ఒక బిల్డింగ్ కట్టగానే ఇంకొక బిల్డింగ్ కడతారు, ఒక కారు కొనగానే ఇంకొక కారు కొంటారు. వాళ్ళ పిల్లలు ఏమో పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుతా ఉంటారు. అలా తప్పులు చేస్తున్నారని తెలిసాక కూడా ఇంకా తప్పులు చేస్తా డబ్బులు వస్తూనే ఉంటది. మనమేమో సాధులాగా అన్ని న్యాయంగా ఉండాలి అని వేడుకుంటానే ఉంటాము, దీపాలు వెలిగిస్తానే ఉంటాము, నూనె పోస్తానే ఉంటాము, దానికి డబ్బులు పోతానే ఉంటాయి. కరెక్ట్. తప్పు చేసేవాడు అడిగే విషయాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. నీ సంకల్పం ఏంటో ఆ సంకల్పానికి సరిపోయే విధంగా తదాస్తు అంటారు. తప్పు చేస్తున్నావా, చెయ్యట్లేదా, ఇది మంచిదా, చెడుదా, చెడు మార్గమా, దీన్ని ముందుకు తీసుకువెళ్తే నేను కాకపోయినా నా వెనక తరాలు ఎలా ఉంటారు అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు ఐస్ క్రీమ్ అడుగుతారు, ఇందాక అడిగారు కదా, ఎంత చెప్పినా అమ్మ వినదు, అమ్మ ఎంత చెప్పినా మీరు వినరు, ఐస్ క్రీమ్ ఇచ్చేస్తుంది. ఆ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందా చెయ్యదా అన్నది తెలుసుకోవాల్సింది మీరే కదా. చేసిన తర్వాత మళ్ళీ టాబ్లెట్ ఇవ్వాలన్నా, పారాసెటమాల్ సిరప్ పోయాలన్నా రావాల్సిందే ఆ అమ్మే. అలానే డబ్బులు కావాలి, నేను ఇంత కట్టాలి, ఇంత కట్టాలి, ఇంత కట్టాలి అని అన్యాయ మార్గంలో వెళ్తూ వెళ్తూ వాళ్ళు కడుతున్నారు. ఆ తర్వాత ఎక్కడో ఒక చిన్న చిటికొచ్చి పైన పడింది అనుకోండి, అప్పుడు దేవుడా నువ్వే నాకు దిక్కు అంటారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవుడు నెత్తి మీద ఇన్ని రోజులు ఇచ్చా కదా, బుద్ధి ఏమన్నా గడ్డి తినడానికి పోయిందా, నీది నువ్వే చూసుకో అని వదిలేస్తారు. అలాగే మేడం, మేము అడుగుతానే ఉంటాము, ఆయన ఇస్తానే ఉండాలి. కనీసం మీరు ఇస్తారా అండి? కరెక్టే కదా. షో, మేము అడుగుతానే ఉంటాం, ఆయన ఇస్తానే ఉండాలి అంటున్నారు. కనీసం మీరు ఇస్తున్నారా మీ పిల్లలకి కావాల్సినవి? మీ పిల్లలు కూడా అంతే కదా, వాళ్ళకి భగవంతుడు అంటే తల్లి తండ్రే కదా. మీరు ఇస్తున్నారా మీ పిల్లలకి అన్ని? మాటలు లేవు. మీకేమో ఇంజనీరింగ్ చేయించాలని ఉంటది, మీ పిల్లాడికేమో ఎంబీబీఎస్ చదవాలని ఉంటది, ఒప్పుకుంటారా? మాట్లాడుకోవాలి లేవు. అప్పుడు అడగడం లేవు, అడగడానికి ఏం లేవు, ఇవ్వడానికి ఏం లేవు. తెలుసుకోవాలి కనెక్షన్. మరి మీకు మీ బిడ్డకి రోజు చూసుకునే వాళ్ళకే కనెక్షన్ తక్కువైపోతే ఎక్కడో ఉన్న సూక్ష్మ శరీరం ఎక్కడో ధ్యానం చేసుకుంటా విశ్వాన్నంతా పరిపాలిస్తున్న శివశక్తులకి ఎలా తెలుస్తుందండి? కరెక్టే మేడం. ఇప్పుడు ఎలా అడగాలంటున్నారు, ఏ టైంలో అడగాలంటున్నారు అది కూడా చెప్పండి మేడం. ఎక్కడికి రండి మేడం. చేశారండి మళ్ళీ. ఎక్కడ అడగాలి, ఏ సమయంలో అడగాలి, పొద్దున అడగాల, రాత్రి అడగాల, నిద్రపోతూ అడగాల, కూర్చొని అడగాల, గాల్లో అడగాల, దేవుడి గదిలోనే అడగాల, లేకపోతే గుడికే వెళ్ళాలా, ఇంట్లో అందరి ముందరా చెప్పాలా, లేకపోతే నా మనసులో చెప్పుకున్నా చాలా? వచ్చేసాయి. ఈ డౌట్లు వస్తానే ఉంటది మేడం, మీరు ఎలా చెప్తూనే వస్తుందండి? ఉండాలి. ఎలా వస్తుంది? భోజనం చేయడానికి మాత్రము ఎక్కడ పడితే అక్కడ తింటా ఉంటారు, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. లేదు, దీన్ని అలా ఏం మాత్రం లేదు, అలా అడగాలంటే ఏం వస్తుందా? లేదు. మేము సెలెక్టివ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే తింటాము. What a vision. What a thought. పిచ్చోలైపోయారు మా టీం అంతా. అందరూ అదే చేస్తారేమో, అడగండి కదా. ఎస్ కొట్టండి. ఎస్ ఎస్ ఎస్. ఒకసారి ఆలోచించి నిజం, మీ మనసులో ఉన్న నిజం చెప్పండి. సార్ చెప్పినాడని ఎస్ 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 కాదు. ఎంత మాత్రం మీ పేరు సురేష్ అయితే అందరూ ఎస్ 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 అనే పెట్టాలా? టిక్ మార్క్. ఎలా, ఎప్పుడు అని కాదు. మీకు మనసులో భక్తితో ఎప్పుడు ఏమి అడగాలి అన్న సంకల్పం వస్తుందో మనస్ఫూర్తిగా నేను మధురిమ అనే నేను, లేదా మీ పేరు చెప్పుకొని నేను దీనికోసము చేస్తున్నా, ఉద్యోగం కోసం చేస్తున్నారనుకో, తల్లి జగన్మాత నేను ఉద్యోగం కోసం నిన్ను అభ్యర్థిస్తున్నాను, అర్థిస్తున్నాను. న్యాయ మార్గంలో నాకు మంచి ఉద్యోగం, నా చదువుకు సరిపోయే ఉద్యోగం, నాకు ఎంత ఖర్చు అవుతుందో కూడా నీకు తెలుసు. నేను నా ఇంటిని, నా పిల్లల్ని చూసుకునేకి సరిపోయేంత ధనంతో నాకు న్యాయ మార్గంలో ఒక ఉద్యోగాన్ని ప్రసాదించు తల్లి అనేసి నమస్కారం చేసుకోండి. అది న్యాయం అండి. అంతేగాని నేను ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నా, నువ్వు ఏం చేసావో నాకు తెలియదు, కొబ్బరికాయ కొట్టను, నువ్వేం చేసావో నాకు తెలీదు, నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే నీకు 101 కొబ్బరికాయ కొడతాను, లేదంటే నీ మొహం కూడా ఇలా చూడని ఇలానే వెళ్ళిపోతా. విన్నారు కదా, కరెక్ట్గా ఫాలో అయిపోండి.
తర్వాత లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీకేం క్వశ్చన్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్లో తెలిపించండి. మీకున్న కోరికను సంకల్ప రూపంలో ప్రతిక్షణం విశ్వానికి, శివశక్తికి తెలియజేయండి. అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.